ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే సినిమాలలో హత్యలు జరుగుతాయి. ఏమన్నా నిజమా? హత్యలు కావు. వాళ్ళని అలాగే విలన్ ఉంటాడు. ప్రాణాలు తీస్తా ఉంటాడు. రేపులు చేస్తా ఉంటాడు. అవన్నీ నిజమా? కోట్ల దొంగతనాలు చేస్తారు. అవి నిజమా? వాళ్ళను హీరో పట్టుకుంటాడు. వాళ్ళని కొడతాడు. హీరో పగ తెచ్చుకుంటాడు. రక్తం బయటలై పారుతూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా! అవి నిజమా? కేవలం కల్పితాలు. ఆ సినిమా వరకే. అది బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఫేక్ కదా! అంటే ఎలాంటిదంటే రాత్రి కలవడం లాంటిది. రాత్రి కలలో కోట్ల రూపాయలు దొరుకుతాయి. నిజ జీవితంలో ఉంటాయా? ఉండవు. రాత్రి సినిమాలో మనం ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కూడా ఒక కల వస్తది. నిజమైనట్టా? కాదు. అలాగే రాత్రి కలలో హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్టు వస్తది. అది నిజమా? రాత్రి ఓ పెద్ద ముఖ్యమంత్రి మన ఇంటికొచ్చినట్టు, సినిమా యాక్టర్ మన ఇంటికొచ్చినట్టు ఇవన్నీ ఉంటాయి. హీరోయిన్‌తో ఎగిరినట్టు, హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్టు వస్తాయి. ఇవన్నీ నిజమా? కాదు కదా! అవన్నీ కల్పితమే కదా! వదిలేస్తాం కదా! నిజం అనుకోం కదా! అలాంటిదే ఈ సినిమా అనమాట. అలా కల్పించినయి. అయితే కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఉండాలంటే ఎలా చేయాలి? అంటే చెప్పాను కదా! సినిమా యాక్టర్ మన ఇంటికొచ్చినట్టు, ఓ హీరోయిన్ మనం పెళ్లి చేసుకున్నట్టు, రాజుగాంధీ ఓ ముఖ్యమంత్రి మన ఇంటికొచ్చినట్టు, మనం ప్రైమ్ మినిస్టర్ అయినట్టు, మనం భారతదేశానికి రాజు అయినట్టు ఇవన్నీ అసాధ్యం కదా! నిజ జీవితంలో కావు. కానీ అవి నిజమైతే ఎట్లుంటది? ఏం కావు. కల వస్తది. కలలో ఇవన్నీ అయితే నిజ జీవితంలో కావు కదా! అగో అట్లా కంటెంట్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఇంట్రెస్ట్‌గా ఉంటదన్నమాట జనాలకి. ఓకే. మనం మన ఫ్రెండ్స్‌ని ఆట పట్టిస్తాం చూసినావా? మా ఇంటికి చిరంజీవి వచ్చిండు, వాడొచ్చిండు. మేము ఇంటి పక్క సినిమా యాక్టర్ వచ్చిండని అబద్ధాలు చెప్తాం. ఏదో నవ్వులాటకు. చెప్పి ఏం చేస్తాం? ఆయన సినిమా యాక్టర్ వచ్చిండు. సినిమా యాక్టర్ లాంటి ఓ మనిషి ఉన్నాడనమాట. చిరంజీవి లాంటి మనిషి సీఎం ఉంటే ఏం చెప్తాం? ఆయన చిరంజీవి నటించిండు. నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చిండని అబద్ధాలు చెప్తాం కదా! నిజం కాదు కదా! ఇట్లా ఆట పట్టించుకుంటాం. ఎందుకంటే అలా చేస్తే గమ్మత్తుగా ఉంటదని. అగో కంటెంట్ కూడా ఇలా ఉండాలన్నమాట. రాత్రి కలవడితే ₹1,00,00,000 వచ్చినట్టు, మన ఇంటికి ముఖ్యమంత్రి వచ్చినట్టు, నువ్వు హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్టు, హీరోయిన్‌తో ఎగిరినట్టు, నువ్వు సినిమా యాక్టర్ అయినట్టు కలలొస్తాయి. ఇవన్నీ అసాధ్యం, అసంభవం. కానీ సినిమాలో అట్లా రాత్రి అలాంటి కలలొస్తాయి. ₹1,00,00,000 దొరికినట్టు ఇట్లా వస్తాయి. ఒక సినిమాలో కూడా ఇలాంటి కంటెంటే తయారు చేస్తారంట. చేసి అది నిజం అన్నట్టుగా చూపిస్తారు. ఆ సినిమాలో అది నిజమే కదా! అలా చూపిస్తేనే మనం సినిమా చూస్తాం. అంతేగాని నిజ జీవితాన్ని నిజ జీవితంగా చూపిస్తే ఎవరైనా చూస్తారా? నిజ జీవితంలో ఏముంటది? ₹1,00,00,000 దొరకవు. దరిద్రమే ఉంటది. హీరోయిన్‌ని పెళ్లి చేసుకోము. ముఖ్యమంత్రివి కాము. మన ఇంటికి సినిమా యాక్టర్ రాడు. ఇవన్నీ కాని పనులు. కాబట్టి ఇలాగే చేస్తే ఎవడు చూడడు. కాబట్టి ఒక సినిమాలో అలా చేస్తారు కంటెంట్. కాబట్టి ఇలా క్రియేట్ చేసి చెప్పండి కంటెంట్. అప్పుడు చూస్తారనమాట. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' సినిమా దయ్యాల సినిమా ఉంది. అప్పట్లో 'బి. విఠలాచార్య' దయ్యాల సినిమాలున్నాయి. అవన్నీ నిజంగా ఉంటాయా? నిజ జీవితంలో ఉంటాయా? రాత్రి వస్తే కలలో వస్తాయి. జస్ట్ భ్రమలకు లోనవుతాం గానీ, వదంతులే గానీ నిజ జీవితంలో ఉండవు గదా! అయినా సినిమాలో చూస్తున్నాం ఎందుకు? అలా ఉంటే ఇంట్రెస్ట్‌గా ఉంటది కాబట్టి. ఇలా కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలనమాట. సినిమాలో అట్లుంటాయి. నిజ జీవితంలో ఉండవు. ఆ! కానీ అవి నిజ జీవితం లాగానే మాకు సినిమాలో చూపెడతారు. అలా చూపెడితేనే జనం చూస్తారు. అంతేగాని బయట నిజ జీవితంలో దయ్యాలనేవి ఉండవు. ఎక్కడ కనబడవు. అసలు లెవ్వు గూడా. కాబట్టి లెవ్వని చెప్తే, ఉండవు అని చెప్తే ఇక చెప్పడానికి ఉండదు. వాళ్ళు చూడరు కూడా జనం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంటెంట్ ఎలా చెప్పాలో మీకు అర్థమైంది కదా! నిజ జీవితంలో లేనివి, నిజ జీవితంలో జరగనివి, జరగరానివి జరిగినట్టు చూపిస్తేనే జనం చూస్తారనమాట. కాబట్టి ఇలా కంటెంట్ క్రియేట్ చేయండి యూట్యూబ్‌లో కూడా.